హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జాను పుని వ్లాగ్స్. ఈరోజు మేము చూపించబోయే రెసిపీస్ ఏంటంటే పూరీ కూర, దోసకాయ, ములక్కాయ, టమాటా అన్నమాట. బొంబాయి చట్నీ అంటారు కదా, అదన్నమాట. ఈరోజు ఇంట్లో నేను పూరీ కొంచెం పిండి చపాతీ చేస్తున్నాను. పూరీ తినేవాళ్ళు పూరీ తింటారు, చపాతీ తినేవాళ్ళు చపాతీ తింటారనమాట. పూరీ కూర చేస్తున్నాను. ఈరోజు బంగాళదుంపలు, క్యారెట్ అవి ఏమి లేవు ఫ్రెండ్స్, సింపుల్గా చేస్తున్నాను. ఉంటే అవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. బంగాళదుంపలు, క్యారెట్, బఠానీ వేసుకొని చేసుకోవాలి అసలు ఈ బొంబాయి చట్నీ. ఈరోజు ఇంట్లో ఏమీ లేనందువల్ల ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసి ఇలా బాగా ఆయిల్లో వేసుకొని వేయించాలి. ఫస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలుకి పూరీ చేసినప్పుడు పూరీ కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఈరోజు నాకు అవి బంగాళదుంప, క్యారెట్ అవి లేవు, బఠానీ అవి వేస్తే ఇంకా సూపర్ అదిరిపోద్ది. ఇంట్లో ఇక అవి లేవన్నందున ఇక ఈ సింపుల్గా చేస్తున్నాను అన్నమాట. ఇంకా అవేమి తీసుకురాలేదు, సింపుల్గా చేసేద్దాంలేనని చెప్పి పూరీకి ఇది చేస్తున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేపుతున్నాను. వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇది బాగా వేగాలి. అది ఈరోజు ఏం చేస్తున్నానంటే మల్టీగ్రెయిన్ పిండే ఇది నేను కలిపింది. మల్టీగ్రెయిన్ పిండే కొంచెం పూరీలాగా, కొంచెం చపాతీలాగా కలిపాను. అది కొంచెం. మా పిల్లలు పూరీ తింటారు, మేమేం చపాతీ తిన్నామని రెండు చేస్తున్నాను అనమాట. కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసి మూత పెట్టేస్తే బాగా వేగిపోతాయి అవి ఆయిల్లో. ఈరోజు కర్రీ ఏంటంటే మాది దోసకాయను, ములక్కాయ, టమాటా చేస్తున్నాను. ఇది అయిపోయాక అది కూడా చేస్తాను అన్నమాట. రైస్లోకి ఇంకా అది చేస్తున్నా ఆ కర్రీ ఈరోజు. చూసారా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు బాగా వేయించుకోవాలి. ఉప్పు వేసి వేయించాను. మూత పెట్టేసేసి కొంచెం సేపు ఉంచితే చక్కగా వేగిపోద్ది. వేగిపోయాక 2 టేబుల్ స్పూన్లు దాకా శనగపిండి వేసుకొని గిన్నెలో ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. చూసారా, వేగిపోయింది. ఇంకా మనం కారం అది వేయం కదా, పచ్చిమిరపకాయల కారమే సరిపోద్ది దాంట్లో మనకి. మీరు ఇంట్లో వేసుకోండి. బంగాళదుంప, బఠానీ, క్యారెట్ వేస్తే ఇంకా సూపర్ వస్తుంది టేస్ట్. ఎలా అయినా మనకి ఇంట్లో లేకపోయినా సరే చేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది, ఏం పర్వాలేదు. పచ్చిమిరపకాయల కారమే సరిపోద్ది, ఇంకా కారం వేయ అవసరంలా. అటువైపు బొంబాయి చట్నీ అంటారు కదా, అది ఇడ్లీలోకి అట్లలోకి కూడా తింటారు మేము, కానీ ఓన్లీ పూరీలోకే తింటాం ఈ కర్రీ. శనగపిండి వేసుకోవాలి. ఇగో 3 స్పూన్లు వేసాను శనగపిండి. వేసి కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకోకుండా కలపాలి. కలిపి దాంట్లో పోయాలి. పసుపు కూడా వేస్తున్నాను. పసుపు కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర కూడా వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకొని ఇప్పుడు మనం శనగపిండి కలిపింది ఉంది కదా, నీళ్లు పోసి పక్కన పెట్టుకున్నది ఫస్ట్ ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. అది పోసుకోవాలి. ఒక 3 స్పూన్లు సరిపోద్ది. ఒక 3 స్పూన్ల దాకా వేసుకొని శనగపిండి కలుపుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుంటాం కదా, అది పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోండి, చక్కగా ఉంది కదా, అది అలాగ వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మీరు అవి వెజిటేబుల్స్ కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎలా అయినా సింపుల్గా బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి ఇంకా అవన్నీ వెజిటేబుల్స్ లేకపోతే ఇలాగే చేస్తానన్నమాట. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది కూడా.
ఇది అటు పక్కన ఇడ్లీలోకి అట్టులోకి కూడా తింటారు ఫ్రెండ్స్ అటువైపు ఈ చట్నీ. నేను ఓన్లీ పూరీ చేసినప్పుడే చేస్తా. ఇది చాలా బాగుంటుంది, చేసుకోండి. మా పిల్లలకి ఇదంటే ఇష్టం. పూరీ కూర, పూరీ చేసినప్పుడు కంపల్సరీ ఇది చెయ్యాలి. కంపల్సరీ చేయాలి. చూసారా గట్టి పడిపోతుంది, చూసారా. కొంచెం ఉడకాలి, ఉడికితే బాగా చిక్కపడిద్ది. మనకి సరిపడినంతగా గ్రేవీ లాగా వచ్చిద్ది. తీరిగా కట్టేయడమే. చూడండి చాలా బాగుంటుంది. ఈ పూరీలు అవి బయటికి తినే కన్నా మనం ఇంట్లో చేసుకుంటేనే మంచిది ఫ్రెండ్స్. అసలు బయట ఏముంది, అదంతా ఆయిల్, అదంతా బాగోదు కదా. నేను ఉప్పు చాలలేదని ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోండి. చూసారా రెడీ అయిపోయింది పూరీ కూర. ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను అనమాట. మాకు రైస్లో కర్రీ దోసకాయ, మునక్కాయ, టమాటా చేస్తున్నాను. ఫస్ట్ తాలింపులు జీలకర్ర వేసుకుంటున్నాను. తాలింపులు జీలకర్ర వేసుకొని వేయించుకొని దాంట్లోనే కొంచెం ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లిపాయ కూడా చెత్తకొట్టి వేసుకోండి. తాలింపులు చాలా బాగుంటుంది. అలా వేగాక దోసకాయ ముక్కలు ఫస్ట్ వేసుకోవాలి. తాలింపు వేగిపోయాక తాలింపులు జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి. దోసకాయ చేదు చూసుకోండి, చేదు చూసుకొని కట్ చేసుకోండి, లేదంటే కూర అంతా చేదు అయ్యిద్ది. చేదు చూసుకొని కట్ చేసుకోండి. కొంతమందికి ఇత్తులు తీసేస్తారు ఫ్రెండ్స్. నేను ఇత్తులు తీయను. దోసకాయ ఇత్తులు తీయకోకుండానే వండేస్తాను. కొంతమంది ఇత్తులు తీసేసి వండుకుంటారనమాట. నేను ఇత్తులు అది తీయను దోసకాయకి. బాగా వేయించుకోవాలి దోసకాయ కొంచెం ఆయిల్లో వేగాక అప్పుడు మునక్కాయలు కూడా కోసి పక్కన పెట్టుకుంటాం కదా కడిగి. అవి కొంచెం వేగాక ఆ మునక్కాయలు కూడా వేసేయాలి దాంట్లో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ చాలా ఆరోగ్యం కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు నేను చేసిన రీతిలో చేసుకోండి. టేస్ట్ ఎలాగుందో చెప్పండి నాకు కామెంట్లో. సబ్స్క్రైబ్ ఒక్కళ్ళు కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు అసలు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎంత కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చూసారా ములక్కాయలు కూడా వేసి వేయించుకోవాలి. దోసకాయ, మునక్కాయ చక్కగా ఆయిల్లోనే వేగాలన్నమాట. ఆయిల్లోనే బాగా వేగితే ఫస్ట్ టేస్ట్ వస్తుంది. తర్వాత టమాటా వేసుకోవాలి. మునక్కాయ కూడా బాగా కొంచెం వేగుతుంది కదా, ఉప్పు వేసాను. నేను ఎక్కువ సాల్ట్ వాడను ఫ్రెండ్స్, గల్లుప్పే వాడతాను. ఇంకా తప్పదు అని అనుకుంటే సాల్ట్ వేస్తాను, కానీ గల్లుప్పే ఎక్కువ వేస్తాను నేను. సాల్ట్ చాలా తక్కువ మా వంటల్లో. ఉప్పు వేసాను కదా, ఇప్పుడు టమాటా కూడా వేసుకుంటాను. ఏ కర్రీలో అయినా టమాటా కొంచెం ఎక్కువ వేసుకోండి. టమాటా ఎక్కువ వేస్తేనే కూరలో చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. టమాటా ఎప్పుడు తక్కువ వేయకండి.
టమాటా వేస్తేనే కర్రీ టేస్ట్ వస్తుంది. చూసారా, ఈ మంగళాపురం ములక్కాయలు అనమాట, చాలా టేస్ట్ వస్తుంది. కూర కూడా కర్రీ కూడా చాలా బాగుంటుంది. మునక్కాయలు అనంగా మునగాకనంగా ఒంటికి చాలా మంచిది ఫ్రెండ్స్. అసలు మునగాకు కానీ మునక్కాయలు కానీ వారంలో 1-2 సార్లు వాడుకోండి, ఒంటికి చాలా మంచిది. అది ఏదో కర్రీలో వేసుకోవచ్చు. నేను చికెన్లో వాటిలో వేస్తాను, మటన్లో వేస్తాను మునక్కాయ, లేదంటే మునక్కాయ టమాటా వండుతాను, లేదంటే ఇలాగ దోసకాయ వంకాయ అవి వేసి వండుతాను అనమాట. వారానికి 1-2 సార్లు వాడుకుంటాం మేము. మునగాకు కానీ మునక్కాయలు కానీ చాలా మంచిది ఒంటికి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో, టమాటా కూడా చూసారా ఎలా మగ్గిపోయిందో. వాటరు దాంట్లో నుంచే వచ్చేస్తాయి, మనం దోసకాయ టమాటా అవన్నీ వేసాం కదా, వాటర్ వచ్చేస్తుంది. అదే మునక్కాయలు చక్కగా అవే ఉడికిపోతాయి. వేసుకుంటే కొంచెం వేసుకోండి, కానీ నీళ్లు మాత్రం పోస్తే కూరలు అంత టేస్ట్ ఉండవు. ఆయిల్లో వేగి చక్కగా టమాటా ఎక్కువ వేసుకోండి. టమాటా ఎక్కువ వేస్తే కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది, దాంట్లోనే ఉడికిపోతాయి. ఏ వెజిటేబుల్ అయినా ఏ కూరగాయ అయినా సరే దాని వాటర్ వస్తుంది, చక్కగా ఉడికిపోద్ది. నేను కొత్తిమీర మాత్రం ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్. ఏ కర్రీలో అయినా ఏ కూరలో అయినా సరే పులుసుల్లో అయినా కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను కొత్తిమీర. తాలింపు వేసాను, దోసకాయ వేసాను, ములక్కాయ వేసాను, ఉప్పు వేసాను, దాని తర్వాత టమాటా వేసాను. అవి బాగా వేగాక కొత్తిమీర వేస్తున్నాను. వేసి ఇప్పుడు కొంచెం పసుపు కారం వేసేసి తిప్పుకోవడమే. తిప్పుకొని కాసేపు కొంచెం మూత వేసి మగ్గించాలి. పసుపు వేసాను, కారం కూడా వేస్తున్నాను. కారం కూడా వేసేసేసి చక్కగా అన్నీ తిప్పేసుకొని మూత పెట్టుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలు ఎలాగున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎలాగొచ్చిందో, అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి చక్కగా 10 నిమిషాలు పావుగంట మళ్ళీ కొంచెం ఉడికించండి. ఉడికితే అప్పుడు బాగా ఉడికిపోద్ది అనమాట. చూసారా ఎలాగుందో, చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మీరు నేను చేసిన రీతిలో చేసుకోండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ముందరికి ఇంకా నేను మంచి వీడియోలు తీసుకొస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ఏ ఒక్కళ్ళు కూడా అసలు లైక్ చేయట్లేదండి మీరు. ఈరోజు మా ఇంట్లో పూరీ కూర, చపాతీ, రైసు, దోసకాయ మునక్కాయ కర్రీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్. ఇంక ఇది అయిపోయాక నేను అది పూరీ కానీ ఇది చపాతీ కానీ ఎప్పుడు చేసినా సరే నేను మల్టీగ్రెయిన్ పిండేనండి. మీకు షార్ట్లో కూడా పెట్టాను, అది ఫుల్ వీడియో చేసి పెడతాను మీకు. అది దాంతోనే నేను పూరీ చేస్తా, దాంతోటే నేను చపాతీ చేస్తాను, దానితోటే నేను అట్లు కూడా దోసగారని వేస్తాను. నేను మామూలుగా ఇంకా నేను బయట పిండిలు ఏమి తెచ్చుకోను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఆరోగ్యం కూడా. నేను మొన్న మేము తెచ్చినవన్నీ మీరు చూసారుగా, ఒకసారి చూడండి. అవన్నీ తీసుకొచ్చుకొని చక్కగా కడిగి ఎండబెట్టుకొని అది నేను పిండి ఆడించుకుంటాను అన్నమాట మిషన్లో.
ఆడించుకొని తెచ్చుకొని మళ్ళీ అవన్నీ డబ్బాల్లో పెట్టుకొని చక్కగా విడివిడిగా ఇక ఇలాగ అట్టుకు కానీ లేదంటే కనుక ఇలాగా పూరి కానీ చపాతీ కానీ ఇలా చేసుకుంటాం. ఉప్మా అయితే జొన్నలు తెచ్చుకొని అవి రవ్వగా చేస్తాను, అది ఉప్మా చేసుకుంటాను. మల్టీగ్రెయిన్ది పిండిది అది కూడా మీరు షార్ట్ చూడండి, నేను ఏమేమి చేశానో పిండిది తెలుస్తుంది. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి ఏమేమి వేస్ట్ చేసి. చాలా ఆరోగ్యం ఫ్రెండ్స్. అసలుకి ఈ రోజులు బట్టి మనం బయట ఫుడ్ అసలు తినకూడదు. ప్రస్తుతం ఇంట్లోనే చేసుకోవాలి. ఇంట్లో చేసుకొని కూడా మనం ఇలాగా బియ్యం అవన్నీ కాకోకుండా ఇలా చిరుధాన్యాలుగా ఇలా చేసుకొని, మరీ ఎక్కువ మనం ఆ రైసు వదలలేం కాబట్టి ఇలాగ చేసుకున్నారనుకో మీరు, చాలా మంచిది ఆరోగ్యానికి. చక్క పిల్లలకు కూడా ఒళ్ళు బలంగా ఉంటుంది. చూసారా, నేను కలిపి పెట్టుకున్నాను పక్కన. పూరీ చేస్తున్నా. నేను మల్టీగ్రెయిన్ పిండితోనే చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను అసలు మామూలు పిండి, ఏ పిండి బయట పిండిలు అసలు తెచ్చుకోను. నేను ఇంట్లో పట్టించుకున్న పిండిలే అవన్నీ. రాగులు కూడా విడిగా, నేను రాగి పిండి కూడా విడిగా ఎక్కువ చేయించుకుంటా. రాగి పిండి, ఈ మల్టీగ్రెయిన్ పిండి అవన్నీ చేయించుకుంటా. అది పూరీ చూసారా, పూరీ అయిపోయింది. చపాతీ కూడా చేసుకుంటున్నా. పూరీ మా పిల్లలకి, చపాతీ మేము చేసుకుంటున్నాం. అది కొంచెం ఇది కొంచెం కలుపుకున్నాను. మల్టీగ్రెయిన్ పిండి ఇదంతా. మనం నెయ్యి వేసుకోవచ్చు, పప్పు నూనె అయినా వేసుకోవచ్చు. నువ్వు పప్పు నూనె అంటుంది చూసారా, పోనీ అది తెచ్చుకొని అది వేసుకోవచ్చు టిఫిన్లోకి, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు. నేను టిఫిన్లోకి ఎక్కువ అలాగే వాడతాను ఫ్రెండ్స్. మంచిది, ఒంటికి కూడా బలం. కొంచెం కొంచెం మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అలవాట్లన్నీ కొంచెం కొంచెం మార్చుకుంటూ వస్తే ఆరోగ్యకరం అన్నమాట. మొత్తం ఎలాగో మానలేం కదా మనం, అలా చేసుకుంటే మంచిది. నేను ఉప్మాకు కూడా మామూలు ఉప్మాలు బయట రవ్వలు అయితే కొన్నాను నేను. అవి జొన్నలు సజ్జలు అవి చేపించుకుంటాను. రవ్వగా ఆడించుకొని అవి పెట్టుకుంటాను. అదే ఉప్మాగా చేస్తాను అనమాట. కొంచెం వేరుశనగకాయ గుళ్ళు ఎక్కువ వేసుకొని చేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా తింటారు బాగా ఇష్టంగా. క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు దానిలో కావాల్సి. చూసారా ఎలా వస్తుందో, ఏమన్నా తేడా ఉందా? తినేటప్పుడు కూడా టేస్ట్ ఏం మనకేం తేడా ఉండదు. చాలా ఒకసారి రెండుసార్లు అనిపించిన తర్వాత బాగుంటుంది. పూరీ కానీ అది చపాతీ కానీ మనకి చాలా బాగుంటుంది. చూసారా ఎలా వస్తున్నాయో. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందల సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు. అదిగో చూసారా, చపాతీలోకి దోసకాయ మునక్కాయ టమాటా కర్రీ ఇది. చూసారా అసలు ఎంత బాగుందో. ఇంకా చపాతీలోకి ఆ కర్రీ, ఈ పూరీలోకి ఏమో ఇది పూరీ కూర చేశాను కదా అది. అసలు చూడండి ఎంత బాగుంటుందో, చూడండి ఎంత చాలా టేస్ట్గా ఉంటుంది. పూరీ కూడా చాలా మెత్తగా వచ్చింది, చపాతీ కూడా చాలా మెత్తగా వస్తుంది. మీరు పిండి కలిపి పెట్టుకుంటే బాగుంటుంది అలాగా. సరే, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.